కి చిరంజీవి కంటే మహేషే ఎక్కువ? టాలీవుడ్ లో ఖతర్నాక్ కాంబినేషన్ ఏది? అల్లరి నరేష్ ను ఇన్స్పైర్ చేసిందెవరు? మూవీ ఎక్స్ప్రెస్ మధ్యాహ్నం 1:30 నమస్కారం. భారతీయ సంఖ్యాశాస్త్రం రియల్ న్యూమరాలజీ కార్యక్రమానికి స్వాగతం. ఈ రోజు ప్రముఖ న్యూమరాలజిస్ట్ భరత్ భూషణ్ బ్రహ్మశ్రీ ముదిగొండ గోపీకృష్ణ గారు ప్రస్తుతం స్టూడియోలో ఉన్నారు. మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్ ని ఒక్కసారి న్యూమరాలజీ పరంగా కరెక్షన్ చేయించుకుని లైఫ్ లో సక్సెస్ సాధించాలనుకునేవారు స్క్రీన్ పై స్క్రోల్ అవుతున్న నెంబర్లకి వెంటనే కాల్ చేయండి. నమస్తే అండి. గోపీకృష్ణ గారు, అసలు నేమ్ కి లక్కీ నేమ్ కి తేడా ఏంటి? నేమ్ కరెక్షన్. నేమ్ అంటే మామూలుగా నేమ్ అందరూ బాగానే ఉంటుంది, నేమ్ కరెక్షన్ బాగా వింటుంటారు. నేమ్ కరెక్షన్కి లక్కీ నేమ్కి తేడా ఏమిటి అంటే, వాస్తులో నిర్మాణంలో ఏది పడగొట్టకుండా ఒక ఇల్లు నిలపటం అన్నది ఒకటి, లేదు ఇంట్లో ఇష్టం వచ్చేట అన్ని డిస్మాంటిల్ చేసిన వాస్తు రెండు ఉన్నాయి. చాలామందికి అందుకే వాస్తు అంటే భయపడుతుంటారు, ఎందుకంటే ఇక్కడ ఏది పడగొట్టుకుంటారని. అలాగే పేర్ల వరకు వచ్చేటప్పుడు కూడా పేరు ఒక ఆకారం, మీ పేరు ఒక సాకారం అని చెప్పి భారతీయ సంఖ్యాశాస్త్ర పుస్తకాలు రాశాను. ఆ షేప్ పడగొట్టుకుంటే నేమ్ కరెక్షన్ అనగానే ఖచ్చితంగా 199%, ఇంకా చెప్పాలంటే 100% ఈ నేమ్ కరెక్షన్ వెళ్ళగలను ముందు మన పేర్లు ఖూనీ అయిపోతాయి, దారుణంగా పట్టపగలు మర్డర్ అయిపోతాయి, పలకటానికి వీల్లేని విధంగా ఆ స్పెల్లింగ్లు చెడిపోతాయి. అది నేమ్ కరెక్షన్. లక్కీ నేమ్ ఏమిటంటే మామూలుగా మనం చక్కగా పెట్టడం ఒకటి, ఇలాంటి నేమ్ కరెక్షన్ ద్వారా చెడిపోయిన పేర్లు ఉంటాయి కదా, తిరిగి మళ్ళీ వాటిని రిపేర్ చేసి మళ్ళీ దానికి ఒక ఆకారం తీసుకోవటం ఉంటుంది. ఇది రెండింటికి ఉన్న తేడా అనమాట. దీన్ని ఎక్స్ప్లెయిన్ చేయాలంటే ఇది నేమ్ కరెక్షన్, ఇది లక్కీ నేమ్. ఇక్కడ ఏమవుతుంది, నేమ్ కరెక్షన్లో మనం మామూలుగా డెస్టినీ ప్రతి వారం మనం దీంట్లో చెప్తున్నాం. ఈ డెస్టినీ సపోజ్ ఇక్కడ 6 వచ్చింది, ఓ సినిమా యాక్టర్ కావాలి, ఓ మ్యూజిషియన్ కావాలి, ఓ డాక్టర్ కావాలి, ఓ టీచర్ కావాలి. దీంట్లో ఒక్కోదానికి నెంబర్స్ ఉంటాయి. ఇక్కడికి వచ్చి ఇంకేదో బిజినెస్ నెంబర్ ఉందనుకోండి పేరులో, అప్పుడు దీన్ని స్వల్ప మార్పుతో ఏం చేయొచ్చు అంటే దీన్ని కూడా మళ్ళీ 6 చేసేటప్పటికి అది లక్కీ నేమ్ అవుతుంది. ఇక్కడ 6, ఇది డెస్టినీ, భగవంతుడు రాసిన బ్రహ్మరాత. ఈయన పేరు కూడా అదే పెట్టేప్పటికీ ఇది సరిపోతుంది అనమాట. అంటే పేరు ఈక్వల్గానే ఉండాలి, మిత్ర సంఖ్యలో ఉంటారు, ఫ్రెండ్లీగానే ఉండాలి. దీనికోసం ఏం చేయాలి, పేరు కరెక్షన్ చేయడం కోసం చేసినట్టు తెలియకూడదు అనమాట. అంటే ఇనిషియల్ తీసి ఇటు పెట్టు చేయొచ్చు, ఆ పేరులో చిన్న మార్పులు, అంటే మార్పు చేస్తే ఎట్లా ఉండాలంటే సౌండ్ సేమ్ టు సేమ్ సౌండ్ ఉండాలి, సౌండ్ మారకూడదు. ఇప్పుడు లతా అన్న పేరు ఉంది అనుకోండి, లతా అన్న పేర్లు ఉంటే LATHA ఉంది, ఆ LATHలో ఇంకో ఏమన్నా పెట్టచ్చు, లేదు ఇక్కడ K ఇనిషియల్ ఉంటే ఇనిషియల్ అన్నా తీసేయచ్చు. దీని బదులు ఏం చేశారంటే అదే నేమ్ కరెక్షన్లకి లతా అన్న అమ్మాయి వస్తే వచ్చింది కూడా LATTA పెట్టారు. అదేమవుతుంది, ఇప్పుడు ఎవరికైనా ఇస్తే ఏమైనా పలుకుతారు, దాన్ని లట్టా అంటారు వాళ్ళు. అంటే అమ్మాయి కొంచెం ఫీల్ అవుతారు కదా, ఇదేంటి సార్ నా పేరు లట్టా ఏమిటి, నా పేరు లతా కదా అనుకుంటారు. అట్లా ఎవరి పేరు వాళ్ళు ముద్దు. కాబట్టి నేమ్ కరెక్షన్లో ఈ న్యూమరాలజీ పేరు మీద అవుతుంటే చిత్రం మీద పెడతారు. ఎక్కువగా ఏంటంటే ఓ H లెటర్ యాడ్ చేసేస్తారు. ఇద్దరు కూడా చెప్పుకున్నాం. నిన్న ఒక కేసు కూడా వచ్చింది. ఆ కేసులో మామూలుగా ఏంటంటే ఉదయ్ అన్న పేరు ఉంది, UDAY అన్నది ఉదయ్ అన్న పేరు చాలా కామన్ నేమ్. దీంట్లో ఏం చేశారు, డి పక్కన ఒక H యాడ్ చేశారు, UDHAY పెట్టడానికి ఉదయ్ అనాలంటే లేని ఒత్తులు దాంట్లో పెట్టాలి. మన తెలుగు భాష పోతుంది, గ్రామర్ పోతుంది, పలుకులు అన్నీ పోతాయి అనమాట. ఉదయ్ అని పేరు పెట్టారు. ఇది పేరు పెట్టిన 3 నెలల్లో ఆయన జాబ్ పోయింది, ఇల్లం వేసుకున్నట్టు. నేమ్ కరెక్షన్ తర్వాత నా జాబ్ పోయింది, ఇల్లం వేసుకున్నాను సార్ అన్నారు. ఈయన ఫ్రెండ్ ఏమో బిజినెస్ మ్యాన్, ఆయన పేరు మార్చేశారు. ఉదయ్ కిరణ్ అనే పేరు ఉంది ఆయన పేరు. ఉదయ్ కిరణ్ అంటే కిరణ్లో 2 Rలు పెట్టాడు, చివరిలో 2 Lలు పెట్టి దాంట్లో H పెట్టాడు అనమాట. పెడితే దానికి ఎవరి బెలకాలు తెలియదు. చక్కగా నడిచే ఫ్యాక్టరీ 3 నెలల్లో క్లోజ్ అయింది, కూకుటిపల్లిలో ఉందన్నమాట. ఫ్యాక్టరీ క్లోజ్. ఆ ఇద్దరు వచ్చారు దగ్గరికి, సార్ మా ఫ్రెండ్ ఏమో ఇట్లా H పెట్టుకున్నాడండి, నేనేమో 2 H దాంట్లో పెట్టేసుకున్నాను, 3 నెలలు రాయమంటే రాశాను. దాంట్లో రాసేటప్పటికి ఆ ఫ్యాక్టరీ క్లోజ్, జాబ్ పోయింది. ఇది జరిగే దారుణాలన్నీ కూడా నేమ్ కరెక్షన్లో జరుగుతుంది. అందుకే దీన్ని ఏమంటాను, నేమ్ కరప్షన్ అని దాని పేరు పెట్టా. లక్కీ నేమ్లో ఇట్లా చాలా ఈజీగా ఉంటుంది. దీనివల్ల ఏమవుతుందంటే ముందు మన పేరులో సౌండ్ మారదు కాబట్టి జరిగితే గ్యారంటీగా 100%, లక్కీ నేమ్లో జరిగితే వాళ్ళకి 100% మంచిగా జరుగుతుంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఒకవేళ ఇట్లా లక్కీ నేమ్ చేసుకుంటే వాళ్ళకి ఏ హాని జరగదు. ఉన్న ఉద్యోగం పోదు, వచ్చేవాళ్ళు ఉన్న ఉద్యోగంలో ప్రమోషన్ కోసం వస్తారు, చక్కగా నడిచే బిజినెస్లో ఇంకో 10 రూపాయలు ప్రాఫిట్ కోసం వస్తారు. 80% పిల్లలు ఇప్పుడు మనకు మే నెల స్కూల్ తెరవబోతున్నారు కాబట్టి చదువుకునే పిల్లలకి ఇంకో 90% వస్తే బాగుండని తల్లిదండ్రులు కోరుకుంటారు. కానీ ఆ 80% వచ్చే పిల్లలు ఫెయిల్ కావటము,
లేదా భార్యాభర్తలు చిన్న చిన్న పొరాపక్షాలు ఉంటాయి అనుకోండి, ఈ నేమ్ కరెక్షన్ ఎంతదో విడిపోవటం, ఇలాంటి వాటికి ఎవరు రారు. ఎవరైనా మనిషి అన్నది సహజంగా సైకాలజీ డెవలప్మెంట్ పైకి రావాలనుకుంటారు. కానీ నేమ్ కరెక్షన్ వల్ల ఉన్న ఉద్యోగాలు పోగొట్టుకోవటం అన్నది ఎవరికి ఇష్టం ఉండదు. ఇది మామూలుగా జరుగుతుంది. అందుకే ఈ ప్రోగ్రామ్ ఇదే కదా, ఏ ఛానల్లో అయినా ఎక్కడైనా భారతీయ సంఖ్యాశాస్త్రంలో కూడా దీన్ని ఒక ఉద్యమంలాగా తీసుకొచ్చి ప్రజలకి చక్కటి అవగాహన కలపడం కోసమే ఈ కార్యక్రమం ఉద్దేశం, ఇంకోటి కాదు. రైట్ అండి. అయితే మన ఫస్ట్ కలర్ రెడీగా ఉన్నారండి నిజామాబాద్ నుంచి దేవేందర్ గారు. హలో హలో మేడం, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు దేవేందర్ గారు? నా గురించే మేడం. ఓకే అండి, చెప్పండి మీ డేట్ ఆఫ్ బర్త్. మేడం 3/4/1990. 3/4/1990. దేవేందర్ మేడం. ఓకే అండి, ఏం చేస్తూ ఉంటారు దేవేందర్ గారు? ఎడ్యుకేషన్ మేడం, డిగ్రీ అయిపోయింది మాది. ఓకే, ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? ఉద్యోగ అవకాశాల గురించి తెలుసుకోవాలి మేడం, అంటే ఫ్యూచర్ ఏదైనా ఉంటుంది మరి. ఓకే అండి, గోపీకృష్ణ గారు ఉన్నారు, మాట్లాడండి. దేవేందర్ గారు. హలో సార్. దేవేందర్ గారు హలో. ఏం లేదు, మీరు చేసిన డిగ్రీ ఏంటి, ఫ్యాకల్టీ ఏంటి, సైన్సా ఆర్ట్సా? సార్ బీకామ్ కంప్యూటర్ సార్, కామర్స్. బీకామ్ కంప్యూటర్స్ చేశారు 1990. సో ఇయర్ మీకు లక్కీగా ఉంది కాబట్టి ఇప్పుడు మనం మేలో ఉన్నాం. ఆగస్ట్ నుంచి నవంబర్ లోపు మీకు జాబ్ తప్పనిసరిగా వస్తుంది. బీకామ్ కంప్యూటర్స్గా టెక్నికల్ ఎడ్యుకేషన్. అలాగే మీ డెస్టినీ వచ్చేసి నెంబర్ 8 వచ్చింది కాబట్టి టెక్నికల్ వాటికే ట్రై చేయండి. ఇక్కడ మీ డెస్టినీ వచ్చేసి టోటల్ 8 వచ్చేసింది 3/4/1990కి. సో ఇది ఇండికేటర్ ఆఫ్ టెక్నికల్ అండ్ గవర్నమెంట్ జాబ్ కూడా. ఇంకోటి కూడా చెప్తాను, స్టేట్ ఆర్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ కూడా ఉంటుంది. ఓ పక్క దాన్ని ట్రై చేసుకుంటూ ప్రస్తుతం ఇమీడియట్గా ఒక టెక్నికల్ దాంట్లో మీరు ప్రైవేట్ దాంట్లో జాయిన్ అవ్వండి. ఈ సంవత్సరం బాగుంది, దాంట్లో ప్రైవేట్ జాబ్ చేస్తూ గవర్నమెంట్ జాబ్కి మీరు ట్రై చేయండి, తప్పనిసరిగా దొరుకుతుంది. మీ లక్కీ నెంబర్ వచ్చేసి 8. రైట్ అండి. గోపీకృష్ణ గారు, మీరు ధర్మపీఠం అట్లానే ఆరామీటర్ అనేది లక్కీ స్టోన్స్ కి అట్లానే వాస్తుకి యూజ్ చేస్తూ ఉంటారు కదా, సో వాటిని మా ప్రేక్షకుల కోసం ఒకసారి చూపిస్తారా? ధర్మపీఠం అంటే ఇదేనండి. ఈ ధర్మపీఠలో దీనికి ఎందుకో ధర్మపీఠం అని పేరు పెట్టామనంటే, ప్రతి మనిషికి ఆత్మ అంతరాత్మ రెండు ఉంటుంది. మనం 6th సెన్స్ అని కూడా అంటాం. ఈ 6th సెన్స్ ఉంటుంది ఇక్కడి నుంచి. ఈ 6th సెన్స్ ద్వారా పనిచేసేదే ఇది ఉంటుంది. అందుకే దీనికి ధర్మపీఠం అని పెట్టాం అక్కడి నుంచి. సో దీంట్లో ఏమవుతుంది, ఇప్పుడు ఈ లక్కీ స్టోన్స్ కనుక తీసుకుంటే ఎక్కువగా లక్కీ స్టోన్స్ వాడతాం. డేట్ ఆఫ్ బర్త్ కూడా వాడచ్చు, కొన్ని సమస్యలు కూడా వాడచ్చు. సో ఆ లక్కీ స్టోన్ అనేది ఎట్లా ఉంటుందంటే, ఎవరికి ఒక పచ్చ వేసుకోవాలనుకోండి, ఒక్క పచ్చ కావాలంటే 10-15 పచ్చలు ఇక్కడ పెట్టేసుకొని ఆ ఉంగరం కానీ స్టోన్ కానీ దాన్ని తీసి దీనిపైన పెడతాం అనమాట. పెట్టేసి దీంట్లో అన్నిటి కూడా ఇప్పుడు ఎస్ఆర్ నో ఇలాంటి కార్డ్స్ ఉంటాయి. ఎస్ఆర్ నో ఎంత పర్సెంటేజ్ ఉంటుంది దీంట్లో ఉంటుంది. ఇవి మీరు పెట్టేసి ఆ మనిషి ఒక అన్టచ్డ్ పేపర్ మీద తీసుకుంటాం. అంటే ఆ పేపర్ టచ్ చేయకుండా, పేపర్ ఇక్కడ ఉంటుంది, ఇట్లా సంతకం చేయడం ఇంకో దాని మీద, ఆ స్లిప్ దాని మీద పెట్టేసి అప్పుడు ఆ మనిషి ఉన్నట్టే అనమాట. ఇప్పుడు నీకు పచ్చ వేసుకోవచ్చా లేదో ఒకసారి క్వశ్చన్, న్యూమరాలజీ అస్ట్రాలజీ పక్కన పెట్టండి, డైరెక్ట్ క్వశ్చన్. ఇప్పుడు ఆయన ఏ అదృష్టం రత్నం వేసుకుంటే ఆయన పని అవుతుంది అని స్ట్రేట్ క్వశ్చన్ పచ్చ. ఆ తర్వాత పచ్చది ఇక్కడ పెట్టేసి దీంట్లో పవర్ ఎంత అంటే ఆయన పేరు మీద ఇట్లా చూసుకొని 6 times తిరుగుతుంది, అంటే 60%. అప్పుడు ఈ స్టోన్స్ అన్ని వీటి మీద పెట్టేసి దేంట్లో 60% అని చెప్తున్నాను అనమాట. ఇలా 6 సార్లు తిరిగింది అనుకోండి, సో 60% అనమాట. సో ఇది పవర్ టెస్టింగ్ అంటారు. ఇట్లా పవర్ టెస్ట్ చేసి కనుక లక్కీ స్టోన్స్ పెట్టుకుంటే చాలా మందికి మంచి ఫలితాలు వాళ్ళకి వచ్చాయి. ఈ పవర్ టెస్టింగ్ అన్నది మీకు ఈజీగా చెప్పాలంటే కళ్ళద్దాలే తీసుకోండి. లాంగ్ సైట్ షార్ట్ సైట్ రెండు ఉంటాయి. మన డాక్టర్ దగ్గర పోగానే కంటి పరీక్ష చేసి -5 లేదా +5 దాంట్లో రాస్తే దాని ప్రకారం మనం కళ్ళద్దాలు పెట్టుకుంటాం. అంతేగాని ఏదో కళ్ళద్దాల షాప్లో పెట్టుకుంటే గాగుల్స్ వేరు, ఎండాకాలం మనం చేయడం గాగుల్స్ పెట్టడం వేరు. పవర్ గ్లాసెస్ ఏవైతే దాని పేరే పవర్ గ్లాసెస్ కాబట్టి అది -5 అయితే -5 పెట్టుకోవాలి, +5 అయితే 5 పెట్టుకోవాలి. దానికి పవర్ ఉంది. హోమియోపతి దానికి పొటెన్సీ ఉంది. ఇంగ్లీష్ మెడిసిన్స్కి 500 mg 300 mg అని ఒకటి ఉంటుంది. ఇది చాలా టెక్నికల్గా సైంటిఫిక్గా పాయింట్ అనమాట. ఎప్పుడు పడితే ఎవరు పడితే వాళ్ళు చెప్పడం, షాప్లోకి వెళ్ళిపోయి స్టోన్స్ వేసుకుంటే మటుకు నేను రింగ్లు వేసుకున్నానండి నాకేం ఫలితం లేని వాళ్ళు కూడా ఉంటారు. అందుకోసం ధర్మపీఠలో డిసైడ్ చేస్తుంటాం. అలాగే డేట్ ఆఫ్ బర్త్ 1960 61 వాళ్ళు కూడా చెప్తున్నమాట. ఇట్లా కొన్ని సమస్యలకి ఈ ధర్మపీఠ ఆధారం అవుతుంది. దీనికి మట్టుకు ఈ పెండలం అంటారు, ఈ పెండలం ద్వారా చూస్తాం. ఇది చేసేటప్పుడు మనం కంప్లీట్ ధ్యానంలోకి వెళ్ళిపోవాలి. మన కామన్ సెన్స్ ఏదైతే మనకు ఉంటుందో దాన్ని మనం క్లోజ్ చేసుకోవాలి. ఎందుకంటే అప్పుడు ఇన్నర్ సెన్స్ పనిచేస్తుంది అనమాట. ఈ పెండలం దీన్ని వాడుతుంటాం. మరి ఇదే వాస్తుకు వాడాలన్నప్పుడు ఏమవుతుంటే ఇదే పెండలాన్ని దీన్ని ఆరామీటర్ అంటారు. ఈ ఆరామీటర్ని అమెరికా నుంచి తెప్పించడం జరిగింది. ఇంటి వాస్తుకు వెళ్ళేటప్పుడు ఇల్లు కానీ ఆఫీస్ కానీ స్టూడియోలు కానీ ఏదైనా సరే ఈ ఆరామీటర్ ద్వారా వెళ్ళిన తర్వాత ఇది చక్కగా మౌన భాషలో మాట్లాడుతుంది. ఓ టీవీ ఎక్కడ ఉంది, ఈ టీవీ ఇక్కడ ఉండొచ్చా లేదా అని ఇట్లా పెట్టి అనుకోండి, ఇది ఇట్లా అడ్డంగా యాంటీ క్లాక్ అంటే ఉంచొద్దు, మరైతే ఎక్కడ ఉంచాలి అంటే డైరెక్షన్ అటు ఆ మూల పెట్టాలా ఈ మూల పెట్టాలా అనగానే ఇది ఇలా తిరిగి చూపిస్తాం అన్నమాట. అక్కడ సరిగ్గా మూల దగ్గర ఎక్కడ పోయి అవుతామో ఇట్లా తిరుగుతూ అక్కడ అయిపోతుంది, స్టాప్ అయిపోతుంది. ఇవో ఇక్కడ పెట్టచ్చు అని చెప్పొచ్చు అనమాట. సో అక్కడ వాస్తు పోయిన తర్వాత అట్లాగే టీవీలు, ఇంట్లో మంచాలు, ఫర్నిచర్ మొత్తం ఎక్కడెక్కడ చేయాలో తెలుస్తుంది.
అలాగే అక్కడి నుంచి దేవుడి గదిలో ఎక్కడ ఉంచాలి, లేదా బోర్ ఎక్కడ వేయాలి, సరిగ్గా బోర్ దగ్గర పోగానే అది కరెక్ట్గా అక్కడ చూస్తాం అనమాట. అంతేకాదు ఇది కనుక తిరిగిన తర్వాత ఎన్ని అడుగుల్లో బోర్ పడుతుందో కూడా చెప్తుంది ఇక్కడ నుంచి 6 మీటర్. సో వాస్తు కోసం దేనివల్ల అవుతుందో వాళ్ళు ఇంటికి పిలిచే వాళ్ళు కూడా ఆ సమస్యలు అప్పటికప్పుడే చెప్పొచ్చు. మీ సమస్య ఏంటో చెప్పండి, సరే బెడ్రూమ్ ఇటు మార్చడం బాగాలేదు, ఇప్పుడు బెడ్రూమ్ ఎక్కడ ఉండాలో చూపిస్తుంది. లేదా మా పిల్లలు బాగా చదువు వస్తుంది, ఈస్ట్లో కూర్చోవడం రావట్లేదు, అటు కూర్చోవడం బాగుంది. సో ఇల్లంతా మనం చూసినప్పుడు చిన్న చిన్న వస్తు ఇది వాస్తు అంటారు. చాలామంది వాస్తు అంటే ఏదో తూర్పులో పూజా గది పెట్టేసుకోవడం, దక్షిణలో ఆగ్నేయం పెట్టడం కాదు. ఇంట్లో ఉన్న వస్తువులు అమెరికా కూడా చాలా ఇంపార్టెంట్. కరెక్ట్గా అమెరికా ఎక్కడ చూసుకుంటే ఒక్కొక్క వస్తువును కూడా దీంట్లో చూడొచ్చు. దీని ద్వారా ఎక్కడ నా నెగిటివ్ ఎనర్జీ ఉంది, ఫలానా ఈ రూమ్ నెగిటివ్ ఎనర్జీ కొంచెం ఎక్స్ట్రా కట్టారు, ఇక్కడ నెగిటివ్ ఎనర్జీ రాగానే చూపిస్తుంది, నెగిటివ్ ఎనర్జీ ఉందని చూపిస్తుంది. అక్కడ మనం ఒక నెక్స్ట్ దాంట్లో చూపిస్తాం, ఒక పిరమిడ్ యంత్రం ఉంటుంది. సింపుల్గా పిరమిడ్ యంత్రం ఎక్కడ పెట్టండి, వాస్తుల మీద ఏది కూలగొట్టక్కర్లేదు, హోమాలు ఎక్కర్లేదు, తపాలు ఎక్కర్లేదు, ఏం అక్కర్లేదు, ఏ తపస్సులు చేయక్కర్లేదు, అక్కడ కూర్చొని హోమాలు చేయక్కర్లేదు. అలాగే దానికోసం వాస్తు పూజలు కూడా చేయక్కర్లేదు. పెద్ద పెద్ద యంత్రాలు కూడా అట్లా నాలుగు తెరుచుకొని ఉంటాయి. మనం అప్పుడు చూసాం కదా, పైన ఒక గుమ్మడికాయ పెడతారు, ఓ మాంకాయ ఇట్లా తెరుచుకొని ఉంటుంది అనమాట. అవి తీసి పెట్టామనుకోండి పెద్ద ఆఫీసులో, ఏం సార్ ఈ 20th సెంచరీ మీకు ఇంకా ఈ మూఢనమ్మకాలు అంటారు. ఈ పిరమిడ్ ఏదో మూలకి పెట్టేస్తే అనుకోండి, డెకరేటివ్ ఐటమ్ కాబట్టి ఎక్కడ పెట్టామో తెలియదు, మొత్తం మాసమర్పులు అయిపోతాయి. 100% ఇల్లు బాగుంటుంది. హైదరాబాద్లో ఇంతవరకు 184 ఇళ్ళు ఆఫీసులో పెడితే 184 ఇళ్ళలో మంచి రిజల్ట్స్ వచ్చే వాళ్ళకి. ఐ వాంట్ ఫీడ్బ్యాక్. ఏది కూలగొట్టలేదు, అమ్మయ్య ఏదో బాగుంది కదా అనుకుంటారు. అది వాస్తు కోసం దీన్ని వాడతాం 6 మీటర్. ఓకే అండి, రైట్ అండి. మరో కాలర్ ఉన్నారు మల్కాజ్గిరి నుంచి, సాయిబాబా గారు. హలో హలో, నమస్తే అండి. నా డేట్ ఆఫ్ బర్త్ 25/11/44. 25/11/44. ఓకే అండి. సాయిబాబా గారు ఏం చేస్తూ ఉంటారు మీరు? నేను ఇప్పుడు ప్రస్తుతం ఏం చేయట్లేదు, మా పెద్దవాడిని అయిపోయినాను. హెల్త్ సరిగా లేదు, ఆర్థిక పరిస్థితి సరిగా లేదు. ఓకే అండి, గోపీకృష్ణ గారితో మాట్లాడండి. నమస్కారం సార్. నమస్కారం అండి. చూస్తుంటారా ఎక్స్ప్రెస్ టీవీ? చూస్తున్నానండి, నాకు ఎన్నా నుంచో చూస్తున్నా కలవట్లేదు. ఇవాళ లక్కీ ఫోన్ కలిసింది, ఎన్నోసార్లు అనుకుంటాం. కాకపోతే మీలాంటి ప్రేక్షకులు చాలా మందికి ఇదివరకు కూడా చెప్పాను, ఇదే కదా ఏ టీవీ అయినా సరే లైవ్లో ఒక 4-5 మాత్రం కలిసే అవకాశం ఉంటుంది. అవేర్నెస్ ప్రోగ్రామ్ గట్టి ఎక్కువ విషయాలు దాంట్లో చెప్పడం ఉంటుంది. అది టీవీ తప్పో మా తప్పో కాదు, కాల్స్ వస్తుంటాయి, కానీ మళ్ళీ వారం ట్రై చేస్తుంటే ఎప్పుడు తరగచ్చు. సో ఎనీవే మీకు వాళ్ళు తగిలిన లక్కీ కాబట్టి మీకు ఇక్కడ డెస్టినేషన్ చెప్పండి. అది హెల్త్ సరిగా లేదు, కొద్దిగా పెరాసిస్ వచ్చింది, ఆర్థిక పరిస్థితి ఏం బాగాలేదు. అది ఇద్దరు, నేను మా వాళ్ళే. దాని గురించి ఏంటంటే మీరేం చేస్తారంటే మంచి పంచముఖి రుద్రాక్ష మాల ఒకటి వేసుకోండి. సో పెరాలసిస్ ఏదైనా కూడా బ్లడ్ సర్క్యులేషన్ బాగా ఉండాలి కాబట్టి పంచముఖి రుద్రాక్ష సంబంధించిన ఒకటి వేసుకోవచ్చు. అట్లాగే రుద్రాక్ష ఫలం అని దొరుకుతుంది, రుద్రాక్ష ఫ్రూట్ అని. అది ఒక ½ గ్లాస్ వాటర్లో వేసుకొని ఉదయం సాయంత్రం 2 సార్లు తాగారంటే మోకాళ్ళ నొప్పులు, జాయింట్ పెయిన్స్, ఈ పెరాలసిస్ సంబంధించి కూడా కొంత కంట్రోల్లో ఉంటాయి. అంటే అది వేసుకుంటే పెరాలసిస్ తగ్గుతుందని నేను చెప్పను. అదొకటి చూసుకోండి. ఆర్థిక పరిస్థితి అంటే ఇప్పుడు మీరు 1944 కనుక తీసుకుంటే ఇప్పుడు రిటైర్ ఇద్దరు కూర్చున్నారు కాబట్టి ఆర్థిక పరిస్థితి కోసం మీకు ఏంటంటే ప్రస్తుతం పెద్ద పెద్ద ఆస్తులు కానీ అవి కానీ బ్యాంక్ బ్యాలెన్స్ ఉండే అవకాశం లేదు. మీరు ఇంట్లోనే ఒక వినాయకుడిని కనుక పెట్టుకొని 21 రోజులు వినాయకుడి పూజ ఏదైనా మీ దగ్గరలో ఉన్న పూజారంటే కనుకుంటే 21 days చేయండి, మీకు తగ్గిపోతుంది. అలాగే నవముఖి రుద్రాక్ష అని వస్తుంది, 9 face రుద్రాక్ష, అది మెళ్ళో వేసుకుంటే కూడా మీ ఆర్థిక పరిస్థితి, హెల్త్ కూడా కొంతవరకు మీకు రిలీఫ్ అయ్యే అవకాశాలు ఉంటాయండి. రైట్ అండి. గోపీకృష్ణ గారు, అట్లానే మీరు న్యూమరాలజీ క్లాసెస్ కండక్ట్ చేస్తూ ఉంటారు, మరి న్యూమరాలజీ క్లాసెస్ గురించి కూడా ఒకసారి ప్రేక్షకులకు చెప్తారా? ఇంతకీ న్యూమరాలజీ క్లాసెస్ ఎందుకు కండక్ట్ చేస్తున్నారంటారు, దేనికోసం ఈ క్లాసులు పెడుతున్నారు, ఎవరి కోసం పెడుతున్నారు అని అంటే, ఒకటి ఈ మధ్య ఇప్పుడు అస్ట్రాలజీ అనేది ఒకప్పుడు వెనకాల ఉండేది, ఇప్పుడు చాలా ముందుకు వెళ్తుంది కాబట్టి చాలా మందికి క్రేజ్, నేర్చుకోవాలని ఆసక్తి దీంట్లో చాలా మందికి ఎడ్యుకేటెడ్కి అసలు ఏంటి శాస్త్రం తెలుసుకోవాలి. మరి ఈ క్లాసెస్ మనం ఎందుకు పెడుతున్నాం అంటే అట్లా ఆసక్తి ఉన్న వాళ్ళ కోసమే ఇప్పుడు జూన్ నెల 6, 7, 8 ఈ తేదీలో పెడుతున్నాం. జూన్ నెలలో పెట్టి ఈ 3 రోజుల్లో ఏం జరుగుతుందంటే అక్కడి నుంచి న్యూమరాలజీ అంటే ఏంటి ఇంతకీ అని అంటే ఇప్పుడు ఇందాక మనం అనుకున్నాం ఈ నేమ్ కరెక్షన్లు, లక్కీ నేమ్లు ఇవన్నీ జరుగుతున్నాయి కాబట్టి చాలామందికి దాంట్లో వెళ్తున్నారు. 2 రకాలుగా ఉంటారండి న్యూమరాలజీ క్లాస్. ఒకటేమో హాబీగా చాలామంది నేర్చుకుంటారు, మన చుట్టుపక్కల వాళ్ళందరికీ కూడా సర్వీస్ ఓరియంటెడ్గా 10 మందికి మేలు చేద్దాం, మన పేర్లు మనమే మార్చుకుందాం. అంటే ఇది ఎట్లా ఉంటే రెడీమేడ్ షర్ట్కి తర్వాత మనం టైలర్కి షర్ట్కి ఉన్న తేడా ఉంటుంది. ఈ శాస్త్రం మనమే నేర్చుకుని మన ఇంట్లో వాళ్ళ ఫ్రెండ్స్ మనమే పేర్లు కనుక మార్చుకుంటే ఎట్లా ఉంటుంది, ఆ అవకాశం ఒకటి ఉంది. రెండో వాళ్ళు ఏం చేస్తారు, హౌస్ వైఫ్స్, అలాగే అన్ఎంప్లాయిడ్, చాలామంది ప్రైవేట్ జాబులు చేసేవాళ్ళు, సరే నేర్చుకుని మీలో కొంత ప్రాక్టీస్ చేసి 100-200 తీసుకోవచ్చు కదా, ప్రాక్టీస్ చేసుకుంటే ఎక్స్ట్రా ఇన్కమ్ కూడా వస్తుంది. సో ఇది ఒక రకంగా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్లో కూడా పనిచేస్తుంది. సార్ మేము ప్రాక్టీస్ చేస్తామని కొంతమంది వస్తారు. అయితే ప్రతి బ్యాచ్లో 50 మందిలో ఓ 20 మంది ఏమో ప్రాక్టీస్ చేస్తున్నారు, 20 మంది ఏమో
ప్రొఫెషనల్గా చేస్తున్నారు. సో అలా ఆసక్తి ఉన్న వాళ్ళకి, ప్రాక్టీస్ చేసే వాళ్ళకి క్లాస్ ఉపయోగం ఉంది, హాబీగా నేర్చుకునే వాళ్ళకి ఉపయోగం ఉంది. రెండో ఉపయోగం అంటే ఇంతకీ న్యూమరాలజీ క్లాస్ అంటే ఏం చేస్తారు దీంట్లో అంటే ఈ నేమ్ కరెక్షన్స్, అస్ట్రాలజీకి ఉన్న సంబంధాలు, జెమ్ స్టోన్స్, అన్నిటికంటే ఇంపార్టెంట్ పూర్వజన్మ గురించి. అంటే పూర్వజన్మ కూడా దీంట్లో కొత్తగా ఇన్వెంట్ చేశాం. పూర్వజన్మ గురించి తెలుస్తుంది. అలాగే ఇప్పుడు కాసేపు రత్నాలు అనుకున్నాం. అసలు రత్నశాస్త్రం అంటే ఏంటి, టోటల్ డిఫరెంట్ సబ్జెక్ట్ అది. ఆ రత్నశాస్త్రం ఎట్లా ఉంటుందో దీంట్లో చెప్తారు. సో మొత్తం ట్రైనింగ్ అయిపోయిన తర్వాత అడ్వాన్స్ కోర్స్ కూడా దీంట్లోనే ఉంటుంది. రెండవ రోజు అడ్వాన్స్లో మా అమ్మాయి పెళ్ళి ఎప్పుడు అవుతుంది, నేను ఫారెన్ ఎప్పుడు పోతాను, నాకు ఉద్యోగాల ప్రమోషన్ ఎప్పుడు వస్తుంది, వెన్ అన్న క్వశ్చన్స్ అన్నిటి కూడా మీకు ఆన్సర్స్ మోస్ట్ యాక్యురేట్గా ఈ క్లాసులో మాత్రమే, ఇండియాలో ఈ క్లాసులో మాత్రమే జరుగుతుంది. ఎందుకంటే అడ్వాన్స్ న్యూమరాలజీ కోర్స్ ఇండియాలో ఎక్కడ లేదు. కానీ మనకు కావాల్సిన అదే కదా, అడిగిన ప్రశ్నకు సూటిగా సమాధానం వాళ్ళకి కావాలి. మీకు రాహు ఇక్కడ, కుజుడు ఇక్కడ ఉన్నాడు, అక్కడ ఉన్నాడు, మీ నేమ్లో 13 ఉంది, మీ నేమ్లో సరే అవన్నీ అడగలేదండి, స్టేట్గా నాకు జాబ్ ఎప్పుడు వస్తుందో చెప్పండి, ఇమీడియట్గా చెప్పాలి. మన ఆన్సర్ ఎట్లా చెప్తాం ఇప్పుడు మన ప్రశ్నకి అట్లా చెప్పాలి. అట్లా చెప్పగలిగి ఉండాలంటే ప్రెడిక్టివ్ అస్ట్రాలజీ రావాలి, అది దీంట్లో ఉంటుంది. ఇవన్నీ అయిపోయిన తర్వాత నేర్చుకుంటారు. ప్రజెంటేషన్ ఎట్లాగా, ఓ భార్య భర్త ఇద్దరు కూర్చున్నారు, ఇప్పుడు ఎవరైనా 44 ఎట్లాగా ఇచ్చారు, లేదా 32 డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చారు, ఏంటి మేము అన్ని జాతకం చూసాం, మీ ఆయన ఇంకో 6 నెలల్లో పోతాడు, ఖాయంగా పోతాడని చెప్పాను అనుకోండి, పాపం ఇప్పుడు మొదలు పెడుతుంది. అటువంటి విధంగా 99% జ్యోతిష్యంలో కానీ దీంట్లో కానీ ఉండవు. ఒకవేళ మీకు తెలిసినా కూడా ఆ ఏజ్లో కొంచెం పూజలు చేసుకోండి, కాశీయాత్రకు పోండి, కాస్త మంచి పనులు చెప్పడం వేరు. ఆయన ఎప్పుడు పోతాడో కానీ ఈ రోజే పోతాడు ఆయన ఆయుష్ మీరు జాతకం ప్రొడిక్షన్ చెప్పినందుకు కాదు కానీ భయం చేత. ఎందుకంటే 3000 పాముల్లో కరిచే పాములు 300 రకాలే ఉంటాయి. చాలామంది పాము కడతాం చనిపోయే వాళ్ళందరూ పాము కరిచే విషయం ఎక్కినందుకు కాదు, పాము కరిచిందన్న భయంతో చనిపోతారు అన్నమాట. ఇట్ ఇస్ అ ఫియర్ దట్ కిల్స్ అ పర్సన్ అంటారు. బికాస్ ఆ వీనంతోనూ కాదు, వీనం అంటే విషయంగా దాని పోరమాట. ఇలుక్కుడు కూడా ఏమవుతుందంటే అమ్మో నేను చనిపోతాడు, ఆయన చనిపోతాడట. ఒక్కోసారి ఈయన చనిపోతుంటే ఆ భయానికి ఎవరు కూడా పోవచ్చు. సో ఈ ప్రజెంటేషన్లో చాలా మందికి ఒకటి 3-4 ఏళ్ళ వరకు ఉద్యోగం రాదు. బాబు నువ్వు కాసేపు పీజీ చేసుకుంటే బాగుంటుంది, బిజినెస్లో ఉంది ఇంకోటి చేసుకుంటే వాడు పాజిటివ్గా వాళ్ళకి చెప్పాలి, అర్థమయ్యేలాగా చెప్పాలి, నెగిటివ్ చెప్పకూడదు, భయపెట్టకూడదు. రకరకాల మీ శని బాలేడు, రాహు బాలేడు, ఇది బాలేడు, మీ నెంబర్లో ఇది ఉంది, అది భయపెట్టడం కూడా చాలా పాజిటివ్ వాళ్ళకి చెప్పేసి ఒక రకంగా చెప్పాలంటే నేర్చుకున్న తర్వాత నథింగ్ బట్ ఏ కౌన్సిలింగ్. వాళ్ళు వచ్చేటప్పుడు 1000 టన్నులు బరువు పెట్టుకొని వస్తారు మన దగ్గరికి. చెప్పులు మట్టుకు బయట వదిలేయమంటాను, కమ్ విత్ టెన్షన్స్ అంటాను. మీ టెన్షన్స్ అన్ని తీసుకోండి, వెళ్ళేటప్పుడు ఆ బుట్ట అక్కడ వదిలేసేయండి, మీ సమస్యలని మా ఆఫీస్లో వదిలేసి మీరు వెళ్ళిపోండి. పాపల బయట మేము మోస్తాం, మనకు చాలా టెక్నిక్స్ ఉంటాయి మా ఆఫీస్ గట్లో. అందుకే ఒక పూజా జ్యోతిషాలయం అంటాం, మీరు విన్నారు కదా పేరు, జ్యోతిషాలయం అంటారు. అంటే మన దగ్గర కోసం ఒక జ్యోతిషాలయంలా కనపడాలి అక్కడ. కాబట్టి ఆ అట్మాస్ఫియర్ ఉంటుంది కాబట్టి ఆ సమస్యలు తీసుకోండి అని వాళ్ళకి ప్రజెంటేషన్ కూడా నేర్పిస్తాం అన్నమాట. ఉపన్యాసాలు రాసేస్తాం, స్టేజ్ ఎక్కి మాట్లాడాలి కదా, దాని ట్రైనింగ్ ఇస్తారు. అలాగే మనకు డైలాగ్ డెలివరీ, మాడ్యులేషన్స్ అంటారు, సినిమాలు చేసే డైలాగ్స్ కూడా ఆ డైలాగ్ ఎట్లా కొట్టాలి, ఆల్ఫా లెవెల్ ఎలా ఉంటుంది, బీటా లెవెల్ ఎలా ఉంటుంది, ఇవన్నీ కూడా చెప్పి పర్సనాలిటీ డెవలప్మెంట్ కూడా చెప్తాం. కాబట్టి న్యూమరాల్ సబ్జెక్ట్ పక్కన పెట్టేసి దీంట్లో నేర్చుకున్న వాళ్ళు ఉద్యోగస్తులైనా, వ్యాపారస్తులైనా, హౌస్ వైఫ్స్ అయినా కూడా వాళ్ళ జీవితం మారిపోతుంది. పర్సనల్ డెవలప్మెంట్ ఉంటుంది కాబట్టి వాళ్ళ జాబులు, వర్కింగ్ స్టైల్ అంతా మారిపోతుంది. సో ఆ మార్పు కోసం వస్తారు. ఇది కనుక బయట చేయాలనుకుంటే బాంబేలో 75,000 దీనికి ఫీజు ఉంటుంది. ఈ పర్సనల్ డెవలప్మెంట్ క్లాస్ అంటే ₹1,00,000 తక్కువ ఉంటుంది మంచి వాళ్ళ దగ్గరికి వెళ్తే. సో దాదాపు 2 లక్షలు విలువ చేసే కోర్సు ఇది, చాలా విలువైంది, మళ్ళీ టైం రాదు కాబట్టి ఆసక్తులు నేర్చుకోమని ఈటీవీ ద్వారా చెప్తాను. రైట్ అండి. మరో కాలర్ ఉన్నారు, కరీంనగర్ నుంచి రాజేష్ గారు. హలో మేడం. రాజేష్ గారు చెప్పండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించి మేడం, నా గురించి తెలుసుకోవాలనుకుంటున్నా. ఓకే అండి, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 15/12/1985. 16/12/1985. 15 అంతే మేడం. ఓకే అండి. ఏం చేస్తూ ఉంటారు రాజేష్ గారు? మొన్నటి వరకు ప్రైవేట్ ఒక హాస్పిటల్లో జాబ్ చేస్తుండే మేడం. ఓకే. ఒక చిన్న మిస్టేక్ వల్ల ఇప్పుడు ప్రజెంట్ ఖాళీగా ఉంటుంది. ఓకే, ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు మీరు? ఒకసారి అదే లైఫ్ లో చిన్న ప్రాబ్లమ్స్ ఎప్పుడు అవుతూనే ఉంటున్నాయి, మరి ఎందుకు అట్లా అవుతున్నాయని. ఓకే అండి, గోపీకృష్ణ గారు ఉన్నారు, మాట్లాడండి. రాజేష్ గారు నమస్తే సార్. నమస్తే రాజేష్ గారు. చూస్తుంటారా ఎక్స్ప్రెస్ టీవీ? చూస్తున్నా సార్. నేను అంతకుముందు కాల్ చేస్తేనే కలవలేదు, ఇప్పుడు ట్రై చేస్తే ఫస్ట్ చేస్తున్నా, ఇప్పుడు కలిసి. సో మీరు అగైన్ సెకండ్ లక్కీ పర్సన్. సో ఇక్కడ మీ డేట్ ఆఫ్ బర్త్ 15th ఇచ్చారు కదా, ఈ 15th డేట్ ఆఫ్ బర్త్ అంటే ఇక్కడ నెంబర్ 6, అలాగే టోటల్ డేట్ ఆఫ్ బర్త్ వచ్చి 5, ఇది డెస్టినీ మీది. ప్రాబ్లం ఏంది హాస్పిటల్ ఇప్పుడు దాదాపు మీరు ఇచ్చిన 85కి 15 30 ఏళ్ళు అనమాట. ఎన్నోసార్లు చెప్పాను 30 years లైఫ్లో అసలు ప్రైవేట్ జాబో బిజినెస్ ఎక్కడో చోట సెటిల్ అయిపోవాలి. మీకు కారణాలు, జాబ్లో ఏ కారణాలు వస్తుంటే మీకు మొహమాటం ఎక్కువ, సెన్సిటివ్ పర్సన్, హైలీ హెల్పింగ్ నేచర్ ఉంది, ఆ చేసే పనులు చాలా డెడికేటెడ్గా మీరు పనిచేస్తుంటారు. సిన్సియర్గా పనిచేసే వాళ్ళకి ఎక్కడైనా